ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ హీట్ అయితే కొనసాగుతూ ఉంది. హీట్లో భాగంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 2 రోజుల క్రితం కూడా వైసీపీ కార్యకర్తలు, వాలంటీర్లు షర్ట్లు మడతాలని చెప్పి కూడా కామెంట్ చేశారు. దీనికి ప్రతిగా టీడీపీ నేతలు కూడా కుర్చీలు మడతేస్తారని చెప్పన్నారు. దీనికి సంబంధించి మాజీ మంత్రి వెల్లంపల్లి గారు ఉన్నారు. సార్, కుర్చీలు మడతేస్తారు కార్యకర్తలు, టీడీపీ నేతలు అన్నారు. దీన్ని ఏ రకంగా చూడాలి? అదే కుర్చీలు వాళ్ళు మడత వేసే టైం వచ్చేసింది. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న కుర్చీలన్నీ వాళ్ళకి మడత పెట్టేసి వాళ్ళని హైదరాబాద్ పంపించేస్తారు. లోకేష్ నిన్ను, అదేవిధంగా చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ని ముగ్గురిని కూడా మడతకు పెట్టి హైదరాబాద్ పడేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులు కాదు. వాళ్ళు తెలంగాణలో ఉంటూ ఆంధ్ర రాష్ట్రం రాజకీయం చేసుకునేవాళ్ళు. వీళ్ళకి కుర్చీలు మడతేయడం, షామేలు తీసేయడం, కార్పెట్లు తొడడం తప్ప వీళ్ళకి వేరే పని ఏం లేదు. వీళ్ళకి నారా లోకేష్కి ఏం పని ఉంది? కుర్చీలు మడత పెట్టి క్యూలో పెడతాడు, కార్పెట్లు క్లోజ్ చేస్తాడు, పందిర్లు చుట్టేసి పెడతాడు. ఇవన్నీ ఆ పనికి సిద్ధమవుతున్నాడు అన్నమాట. ఎందుకంటే ఇక్కడ రాజకీయాల్లో నాకు ఎలాగో భవిష్యత్తు లేదు, టెంట్ హౌస్ సామాన్లు పెట్టుకుందాం అని చెప్పని ఈరోజు నారా లోకేష్ వారి యొక్క వ్యాఖ్యలతో మనకు అర్థమవుతుంది. సార్, నిన్న దీనికి సంబంధించి మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి, బుద్ధా వెంకన్న కూడా సింహాసనం కనుక ఉంటే, అంటే అంబటరాంబ ట్వీట్ చేశారు, అక్కడ ఉంది కుర్చీ కాదు సింహాసనం ఉన్నారు. దీనికి బుద్ధా వెంకన్న సింహాసనం మీద ఉన్న కుక్కను తరిమేస్తామంట. ఈడు కుక్క, ఊర కుక్క. వీడికి ఏమన్నా సిగ్గు సెరవ ఉంది? ఎప్పుడైనా జీవితంలో కనీసం పబ్లిక్లో ఎప్పుడైనా గెలిచాడా? వాళ్ళ సొంత అప్పుడు తెలుగుదేశం అయ్యాంలో కూడా వాళ్ళ సొంత అన్నయ్య వాళ్ళ సొంత డివిజన్లో కార్పొరేటర్గా పోటీ ఓడిపోయారు. వీళ్ళు బీరాలు పలుకుతుంటారు. ఎందుకంటే నారా లోకేష్, బుద్ధ వెంకన్న వీళ్ళు ఎవరు ప్రజల మనుషులు కాదు. నామినేటెడ్ పద్ధతిలో ఏదో ఆ పదవులు తీసుకొని ఊరకొక్కలాగా వాగుతుంటారు తప్ప. అందుకే సింహాసనం మీద మా రాజు కూర్చున్నాడు, మా జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు లాంటి కుక్కలు మాత్రం కూర్చున్న పరిస్థితి లేదు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు సింహాసనం రారాజు. రానున్న 30 సంవత్సరాల వరకు జగన్మోహన్ రెడ్డి గారిని దించే పరిస్థితి కానీ అవకాశం కానీ ఎవరికీ లేదు. వీళ్ళు గుంపుగా వస్తారా, గుత్తందారుగా వస్తారా, లేదా పెత్తందారులతో వస్తారా, ఎవరితో వచ్చినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ రేపు ఉదయం మళ్ళీ 2000 జరిగే ఎన్నికల్లో జగన్ అనే నేను, జగన్మోహన్ రెడ్డి గారు అనే నేను అనే ప్రమాణ స్వీకారం చేసేది గ్యారంటీ. సార్, బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తుకెళ్తున్నారు. దీన్ని ఏ రకంగా చూడాలి? చంద్రబాబు ధైర్యం లేక మోడీ గారు కాళ్ళు పట్టుకుంటున్నాడు, పవన్ కళ్యాణ్ కాళ్ళు పట్టుకుంటున్నాడు, అదేవిధంగా కాంగ్రెస్లో రాహుల్ గాంధీని కాళ్ళు పట్టుకుంటున్నాడు. ఇతర రాజకీయ పార్టీలని కాళ్ళు పట్టుకొని బతిమాలి ఎందుకే రాజకీయం చేయడం? చంద్రబాబు, నీ జీవితం దాదాపు ముసలోడు అయిపోయావు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసావు. 45 ఇయర్స్, 40 నుంచి 45కు చేరాడు. 45 ఇండస్ట్రీ అన్నావు. నువ్వు దేనికి పనికిరాని వ్యక్తివి, నువ్వు ఒక్కడే పోటీ చేయలేని వ్యక్తివి. మీరెందుకు బీరాలు పలుకుతారు? మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే దమ్ము లేదు, ధైర్యం లేదు. అందుకే ఎన్ని పార్టీలు పొత్తు పెట్టుకుంటున్నారు. ఎన్ని పార్టీలు పొత్తు పెట్టుకున్నా కానీ ఇక్కడ అల్టిమేట్గా ఆంధ్ర రాష్ట్రంలో గెలిచేది జగన్మోహన్ రెడ్డి గారు. 175 గెలిస్తే మళ్ళీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసేది జగన్మోహన్ రెడ్డి గారు. సో ఈ మొత్తం మీద చూసుకుంటే ఏదైతే ప్రస్తుతం జరుగుతున్న ఈ కుర్చీ వార్కు సంబంధించి కూడా వైసీపీ నేత మాజీ మంత్రి వెల్లంపల్లి చాలా ఘాటుగా స్పందించారు. ఖచ్చితంగా లోకేష్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్కి షామ్యాన్లు ఎక్కితే కాబట్టి వాళ్ళు కుర్చీలు మడతేస్తూ ఉంటారు. కానీ మరొకసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి బాధ్యత స్వీకరించబోతున్నారని వెల్లంపల్లి అంటున్నారు. వీడియో సాయితో శివ, బిగ్ టీవీ, అమరావతి.